హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ ఈరోజు నాకు మండే రైడ్ ఉండే, బట్ మిస్ అయిపోయినా. పొద్దున ఎర్లీ మార్నింగ్ లేవలేదు, రైడ్ అయితే మిస్ అయిపోయినా. యాక్చువల్లీ మార్నింగ్ పోవాల్సి ఉండే, లాంగ్ డ్రైవ్ ఉంది, 250 కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్ ఉండే అనమాట. యాక్చువల్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రైడ్, బట్ మిస్ అయిపోయినా. నెంబర్ అయితే వేయించిన, స్పోర్ట్స్ కోడ్ నెంబర్ 46 అండ్ నెంబర్ ప్లేట్ ఏమో కింద వేయించిన అనమాట. ఇది యాక్చువల్ నెంబర్ మనకి ఇక్కడ 46 ప్లేస్లో నెంబర్ ఉండే, బైక్ నెంబరు. బట్ అక్కడ నుంచి బైక్ నెంబర్ తీసేసి కింద న్యాచురల్గా షోరూమ్తో మనకి ఇదే వస్తుంది అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ న్యాచురల్గా పెట్టేసిన ఇది స్టాండ్తోని నెంబర్ ప్లేట్. ఇక్కడ పైన వచ్చేసి 46 వేసేసిన. ఈ 46 ఎట్లా ఉందో, లుక్ ఎట్లా కనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. ఇంకా కలరు అండ్ క్రాస్లో పెట్టినా కదా, ఆ స్టైల్ ఎట్లా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి, లుక్ ఎట్లా కనిపిస్తుంది అనేది. బైక్ అయితే స్టార్ట్ చేసి ఐడ్లింగ్ పెట్టిన. 54 degrees హీట్ టెంపరేచర్ ఉంది ప్రజెంట్. యాక్చువల్లీ ఇంకా దీనికి స్టిక్కరింగ్ చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. రిమ్స్కి కూడా అయిపోయాలి, రిమ్స్కి స్టిక్కరింగ్ అండ్ టైల్ ప్యానెల్ దగ్గర స్టిక్కరింగ్, ట్యాంక్ దగ్గర స్టిక్కరింగ్, ఇట్లా కొంచెం స్టిక్కరింగ్ చేయాల్సిందే అక్కడక్కడ బండికి. బట్ టైం దొరకలేదు నాకు చేపిద్దామంటే. ఇప్పుడు ఈరోజు కూడా టైం దొరికింది, ఈరోజు చేపిద్దామని అనుకున్నా. బట్ ఆయనకి రేడియం షాప్ అతనికి టైం లేదంటే బయట పోయేది ఉందని చెప్పేసి జస్ట్ నాకైతే ఒక నెంబర్ ప్లేట్ రాసి ఇచ్చేసిండు అండ్ 46 అనే నెంబర్ ఒకటి రాసి ఇచ్చేసిండు అంతే. ఆ 2 నెంబర్లే రాసి ఇచ్చిండు. టైం లేదు, నెక్స్ట్ టైం చేస్తా అన్నాడు. మనకి మేము ఎప్పుడు రెగ్యులర్గా నా అన్ని బైక్స్కి అక్కడనే స్టిక్కరింగ్ చేపిస్తాను అనమాట. నెంబర్ ప్లేట్స్ కానీ ఇంకా బైక్స్ పైన ఏమైనా అట్లాంటి స్టిక్కరింగ్ డిజైన్స్ అట్లా ఏమైనా చేయించే ఉంటే అక్కడనే చేపిస్తా. బట్ ఈరోజు టైం దొరికింది మనకి, లేక చేపిస్తాను పోతే ఆయనకు టైం లేదన్నాడు. తర్వాత రన్నా చేసి ఇస్తా అన్నాడు. రేపు రమ్మన్నాడు కానీ రేపు మనకి ఇంకా వేలు కదా, రేపు ఇక మండే వాటికి మనకి ఇక జాబ్ ఉంటుంది, ఇక టైం దొరకదు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఆయనకు టైం లేదని చెప్పి ఆ 2 చేసి ఇచ్చిండు. రీజనబుల్ ప్రైస్లోనే చేస్తాడు మనకి, కాస్ట్ కూడా ఏం ఎక్కువ హై ఉండదు, లో ఉండదు, రీజనబుల్ ప్రైస్లో చేసి ఇస్తాడు. అంటే సైజు డిజైన్ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది స్టిక్కరింగ్కి, రేడియం కానీ మ్యాట్ కానీ ఏదైనా. సో ఇప్పుడైతే మనం అట్లా కాఫీ తాగేసి కొంచెం చిల్ అయ్యేసి వద్దాం. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఎక్కడ పోలేదు ఈరోజు, బైక్ తీసుకుని. అందుకనే బోర్ కొడుతుంది ఇంట్లో కూర్చొని చెప్పేసి ఇట్లా ఒక రైడ్ కన్నా స్మాల్ రైడ్ అయినా వేసేద్దామని చెప్పి వచ్చిన బయటికి. బట్ ఇక్కడ స్లో పోదామంటే ఇక్కడ స్లో ఆర్పిఎంలో అయితే బండి అక్కడక్కడ కొట్టుకుంటుంది. ఆర్పిఎం ఇస్తాను కరెక్ట్ సెట్ అవుతుంది. అంటే మినిమం స్పీడ్ అనమాట, లైక్ 40 ఆ స్పీడ్లో పోతేనే సెట్ అవుతుంది. ఇంకా 20లో పోతే మాత్రం బైక్ అసలు గడగడ కొట్టుకుంటుంది. అంటే కొట్టుకుంటాం అంటే వెనక ముందు అవుతుంది అనమాట, ఫ్రంట్ బ్యాక్ ఆగిపోయినట్టుగా అట్లా అవుతుంది. ఇంకా దీని ప్రాబ్లం ఏంటంటే ఒకటి కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయాల్సి ఉంది. యాక్చువల్లీ లాస్ట్ టైం సర్వీసింగ్ అప్పుడు చేయాల్సిందే, బట్ అది మిస్ అయిపోయింది కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయడము. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి బైక్ ఫ్లై బైలు ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, రైడ్కి పోయేంతవరకు బాగానే ఉంటుంది, ఏం లీకేజ్ లేదు. రైడ్కి పోయేసి బండి ఇంట్లో పార్కింగ్లో పెడతానా లీక్ అవుతుంది కూలెంట్ ఆయిల్. లీకేజ్ అంటే అది మొత్తం ఎక్కువ కూడా లేదు, జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ అట్లా లీక్ అవుతుంది అంతే, అంతకు ఎక్కువ అయితే లీక్ అయితే లేదు. ఇంకా దీని కూలెంట్ ఆయిల్ సర్వీస్ అయిపోయింది, అందుకని అట్లా లీక్ అవుతుంది. అది కూలెంట్ ఆయిల్ మొత్తం మళ్ళీ రేడియేటర్ క్లీన్ చేసేసి మొత్తం కూలెంట్ ఆయిల్ అంతా డ్రైన్ చేసి రేడియేటర్ మొత్తం డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసేసి దాని తర్వాత మనము మళ్ళీ కూలెంట్ ఆయిల్ వేరే ఫిల్ చేసుకోవాలి. అది కూడా ఎట్లా అంటే మంచి బ్రాండ్ తీసుకోవాలి కూలెంట్ ఆయిల్ అయితే. కొంతమంది మోటోలు కూడా వాడతారు, బట్ ఆ మోటోల కంటే ఇంకా మోటోలు అనేది యాక్చువల్లీ నార్మల్ చెప్పాలంటే కూలెంట్ ఆయిల్ విషయంలో నేను అనేది. ఇంకా దానికన్నా మంచి బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. 2000, 2500, 3000 రూపీస్లో మంచి కూలెంట్ ఆయిల్ ఉన్నాయి. సో అవి పోస్తే మాత్రం మనకి బైక్ అయితే హీట్ జనరేట్ కాదు, ఎక్కువ నార్మల్గా ఉంటుంది.
నేనైతే యాక్చువల్లీ దీనికి ప్రజెంట్ వాడుతున్నా అయితే మోటోలో అయితే వాడతలేను, బాష్ వాడుతున్నా. బాష్ కూడా ది బెస్ట్ అనమాట. బాష్ అయితే మనకి చీప్ అండ్ బేస్లో వస్తుంది కూలెంట్ ఆయిల్, అండ్ సర్వీస్ బాగుంటుంది అది. నేను యాక్చువల్లీ మోటోలు పోసినట్టే, బాష్ కంటే ముందు మోటోలు పోసిన, బట్ మోటోలు అంతా నాకు అంత నచ్చలేదు. మోటోలు ఆయిల్ పోసినా కూడా నాకు లీక్ అయిపోయింది కూలెంట్ ఆయిల్ అయితే, ఆ హీట్ తట్టుకోలేక. దాని తర్వాత ఎందుకు ఇట్లా లీక్ అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ కూలెంట్ ఆయిల్ మోటోలు చేంజ్ చేసి బాష్ పోసిన అనమాట. బాష్ పోసినాక సెట్ అయిపోయింది, అసలు ఆయిల్ లీకేజ్ అనేది లేదు నాకు బాష్ పోసిన తర్వాత. బాష్ కూడా మంచి హీట్ని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది బాష్ కూలెంట్ ఆయిల్ కూడా. మోటోల్, క్యాస్ట్రాల్ ఇవన్నీ బాష్ ముందు వేస్టే. ఇప్పుడు నెక్స్ట్ దీని కూడా ఇంకా అదే అన్నమాట. ఇంకా మనము ఓకే లేదు బడ్జెట్ నేను పెట్టుకుంటా ఎంతైనా అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోవచ్చు. ఐస్ కూల్ అని ఒకటి ఉంటుంది కూలెంట్ ఆయిల్. ఐస్ కూల్ వచ్చేసి 2500. ఇంకా అది కాకుండా ఇంకా వేరే ఆయిల్ కూడా ఉంది. దాని యాక్చువల్ ఆ బ్రాండ్ నేమ్ నేను మర్చిపోయినా. అది కూడా 2500 నుంచి 3000 మధ్యలో వస్తుంది ఆయిల్. అది కూడా సూపర్ ఉంటుంది ఆయిల్. ఐస్ కూల్ కంటే బెటర్ ఉంటుంది అంట అది. నేను విన్నా, బట్ నేనైతే ఎప్పుడు అది పోయలేదు నా బండిలా. ఇక్కడ కూడా చాలామంది వస్తుంటారు ఇది చిల్లవడానికి. సాటర్డే సండే తక్కువ ఉంటారు, నార్మల్ డేస్లో అయితే తక్కువ ఉంటారు. ఇది కూడా ఒక ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి వస్తుంది, అక్కడ నుంచి ఎంత ఫుడ్ కోర్టే మొత్తం చూసారు. చాలా పబ్లిక్ ఉంది ఇక్కడ. బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండా మొత్తం రోడ్ పైన మొత్తం ఫుడ్ స్టాల్ పెట్టేసారు, ఎక్కడ ఖాళీ లేకుండా. అక్కడ ఏదో షూట్ కూడా అవుతుంది, యూట్యూబ్ వీడియోస్ చేస్తారు అనుకుంటా పైన. యూటర్న్ ఇక్కడ కూడా లేదా? ఇంత లాంగ్ ఉంది ఇది. స్ట్రెచ్ దొరికింది ఇక్కడ, పుల్ చేయొచ్చు, బట్ కొంచెం టేక్ కేర్ కూడా ఉండాలి. ఓ
పొద్దున నుంచి అసలు బయటికి రాలి అసలు నేను. సండే పొద్దున రైడ్ కూడా మిస్ అయింది. పొద్దున నుంచి అదే ఫీల్ అవుతున్నా, రైడ్ మిస్ అయిపోయింది బయటికి పోవాలని చెప్పేసి. సరే ఇప్పుడైతే కాఫీ రైడ్కి వచ్చిన, కాఫీ డ్రింక్ చేసిన, అయిపోయింది, చిల్ అయినా కొద్దిసేపు. ఆ ఫీల్ అయితే పోయింది మైండ్లో నుంచి. పొద్దున్న నుంచి అయితే మైండ్లో అదే రన్ అవుతుండే, బైక్ తీయలే రోజు రైడ్ మిస్ అయిపోయిందని. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం అట్లా కాఫీ రైడ్కి అని వచ్చిన, కొంచెం కాఫీ తీసుకున్నా, కాఫీ తాగేసి ఇట్లా రైడ్ కంప్లీట్ చేసుకుని అయితే పోతున్నా ఇంటికి. సో ఇక ఫీల్ అయితే పోయింది మైండ్లో నుంచి, లేకపోతే అదే రన్ అవుతుండే రైడ్కి పోలే అనేది. ఇట్లా వచ్చి చిల్ అయ్యేసరికల్లా కొంచెం ఇక హ్యాపీ అన్నమాట. ఇంకా నెక్స్ట్ రైడ్ ఏందనేది అయితే ఐడియా లేదు ప్రజెంట్ అయితే. లాంగ్ రైడా లేకపోతే షార్ట్ రైడ్ అనేది అయితే ఇంకేం తెలియదు. ఓకే, వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అట్లానే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.